ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయాలు విచిత్రంగా మారాయి. రిజర్వేషన్స్ అనే విషయంలో ప్రారంభమైన నిరసనలు చివరికి గవర్నమెంట్నే కూల్చేసేంతగా మారాయి. ఆ నిరసనలు ప్రధానమంత్రినే దేశం విడిచి పారిపోయేలా చేశాయి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ బాగా పెరిగిపోయింది. ఏ క్షణంలో అయినా మళ్ళీ ప్రభుత్వం కూలిపోవచ్చు అనే పరిస్థితికి వచ్చింది. వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? ఇందులో అమెరికా ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1960s బంగ్లాదేశ్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో ఉండేది. పాకిస్తాన్ ఏమో వెస్ట్ పాకిస్తాన్ అనే పేరుతో ఉండేది. రెండూ కలిపి ఒకే దేశంగా ఉండేవి. అయితే ఆ దేశంలో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా వెస్ట్ పాకిస్తాన్కి చెందిన నాయకులు మాత్రమే ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు. ఆ ప్రధానమంత్రులు ఏం చేసేవాళ్ళంటే వెస్ట్ పాకిస్తాన్ని బాగా డెవలప్ చేసుకునే వాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్ని సరిగ్గా డెవలప్ చేసేవాళ్ళు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎక్కువగా వెస్ట్ పాకిస్తాన్కే ఇచ్చేవాళ్ళు, ఈస్ట్ పాకిస్తాన్కి తక్కువగా ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకి అది నచ్చలేదు. తమని తామే పరిపాలించుకుంటాం అని, మాకు సొంతంగా పరిపాలించుకునే అధికారాన్ని ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతూ వచ్చారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ డిమాండ్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే 1970s జరిగిన ఎలక్షన్స్లో షేక్ ముజబుర్ రెహమాన్ అనే అతను గెలిచాడు. ఈయన ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన ఆయన. అయితే ఆయన్ని ప్రధానమంత్రిగా చేయడానికి వెస్ట్ పాకిస్తాన్ ఒప్పుకోలేదు. ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన అతను మమ్మల్ని పరిపాలించడం ఏంటి అని వెస్ట్ పాకిస్తాన్ నాయకులు అనుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలకు అది నచ్చలేదు. తమ నాయకుడు న్యాయంగా ఎలక్షన్స్లో గెలిచినా కూడా ప్రధానమంత్రిని చెయ్యకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చింది. దానితో తమకి ప్రత్యేక దేశం కావాలని నిరసనలు చేయటం మొదలుపెట్టారు. ఆ నిరసనలని అణిచివేయటానికి వెస్ట్ పాకిస్తాన్ నాయకులు పాకిస్తాన్ ఆర్మీని ఉపయోగించారు. ఆ సైనికులు ఎంతో మంది నిరసనకారులని కాల్చి చంపడం మొదలుపెట్టారు. అప్పుడు షేక్ ముజబుర్ రెహమాన్ ఇండియా హెల్ప్ కోరాడు. ఆ టైంలో ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ సహాయం చేశారు. ఆ సహాయం వల్ల ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్ని 1971 ఇండియా పాకిస్తాన్ వార్ అని అంటారు. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ అని పేరు మార్చుకున్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమంలో షేక్ ముజబుర్ రెహమాన్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ ఉద్యమానికి లీడర్ ఆయనే. అతను బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ప్రజలను సమీకరించి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చేవాడు. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపేవాడు. అతను ఏం చెప్తే అది ప్రజలు చేసేవారు. అతని కోసం బంగ్లాదేశ్ ప్రజలు ప్రాణాలు ఇవ్వటానికైనా రెడీగా ఉండేవారు. బంగ్లాదేశ్లో అతని పవర్ ఆ విధంగా ఉండేది. చివరికి బంగ్లాదేశ్కి ఆయన స్వాతంత్రం తీసుకురాగలిగాడు. అందుకే బంగ్లాదేశ్లో ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని, బంగబంధు అని పిలుస్తారు. ఆయన ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అందుకే ఇండియా ఆ స్వతంత్ర ఉద్యమంలో బంగ్లాదేశ్కి ఎంతో సహాయం చేసింది. 1971 బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆయనే బంగ్లాదేశ్కి మొదటి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య రిలేషన్స్ బాగుండేవి. కానీ ఆయన ఇండియాతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అపోజిషన్ పార్టీలో ఉన్న పొలిటికల్ లీడర్స్కి నచ్చేది కాదు. అపోజిషన్ లీడర్స్ ఏమనే వాళ్ళంటే, ఒక ముస్లిం లీడర్ హిందూ కంట్రీతో స్నేహం చేయటం ఏంటి, ఇతను త్వరలో బంగ్లాదేశ్ని ఇండియాలో కలిపినా కలిపేస్తాడు అనేవాళ్ళు. బంగ్లాదేశ్ మిలిటరీకి కూడా ముజబుర్ రెహమాన్ నచ్చేవాడు కాదు. ఎందుకంటే ముజబుర్ రెహమాన్ ఏం చేశాడంటే రక్కీ బాహిని అనే పేరుతో ఒక ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేశాడు. ఆ ప్రైవేట్ ఆర్మీలోకి దాదాపు 30,000 మందిని రిక్రూట్ చేసుకున్నాడు. బంగ్లాదేశ్ ఆర్మీకి డబ్బులు ఇవ్వడాన్ని తగ్గించేసి రక్కీ బాహినికి ఎక్కువ డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అందుకే బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్కి ముజబుర్ రెహమాన్ మీద వ్యతిరేకత మొదలైంది. త్వరలో ఆర్మీని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాడనే ఆలోచన ఆర్మీ ఆఫీసర్స్లో మొదలైంది. ఇంతలో 1973లో మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన యుద్ధం వల్ల ఆయిల్ క్రైసిస్ వచ్చాయి. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. అసలే బంగ్లాదేశ్ అప్పుడప్పుడే 1971 యుద్ధం ఎఫెక్ట్ నుండి బయటపడుతున్న దేశం. ఇంతలోనే ఆయిల్ క్రైసిస్ ఎఫెక్ట్ వచ్చింది. వస్తువుల ధరలన్నీ బాగా పెరిగిపోవడం మొదలయ్యాయి. దేశం ఇంకా పేదరికంలోకి వెళ్లడం మొదలుపెట్టింది. ఇదే అనువుగా భావించిన అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసనలు చేయటం మొదలుపెట్టారు. ఆ నిరసనల వల్ల పవర్లో ఉన్న పార్టీకి, అపోజిషన్లో ఉన్న పార్టీకి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో 1974లో బంగ్లాదేశ్లో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోయారు. దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ముజబుర్ రెహమాన్ని రిజైన్ చెయ్యమని అపోజిషన్ పార్టీ ఒత్తిళ్లు చేయడం పెంచింది. దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. అదంతా చూస్తున్న ముజబుర్ రెహమాన్ ఏం చేశాడంటే 1975లో వన్ పార్టీ రూల్ని తీసుకొచ్చాడు. అంటే బంగ్లాదేశ్ని కేవలం ఒక పార్టీనే రూల్ చేస్తుంది. మిగతా పొలిటికల్ పార్టీస్ ఏవి ఉండకూడదని రూల్ని తీసుకొచ్చాడు. ఒక విధంగా డిక్టేటర్షిప్ రూల్ని తీసుకొచ్చాడు. అపోజిషన్ పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేయించాడు. ఇలా చేస్తే దేశంలో గొడవలు జరగకుండా పీస్ఫుల్గా ఉంటుందని అతను అనుకున్నాడు.
కానీ ఇలా చేయడం అపోజిషన్ లీడర్స్కి నచ్చలేదు. ఈవెన్ బంగ్లాదేశ్ ఆర్మీ ఆఫీసర్స్కి కూడా నచ్చలేదు. వాళ్ళు ఏమని ఆలోచించారంటే దేశాన్ని ఇలాగే విడిచిపెడితే గొడవలు పెరుగుతాయని ముజిబుర్ రెహమాన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ఆపేశాడు కనుక అతన్ని అధికారం నుంచి తీసివేయలేమని, సో అతనిని చంపడమే సొల్యూషన్ అని అనుకున్నారు. అందుకోసం కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ప్లాన్ చేశారు. ముజిబుర్ రెహమాన్ ఇంటికి వెళ్ళి అతన్ని, అతని కొడుకుని, భార్యని ఇంకా తన కుటుంబ సభ్యుల్ని మొత్తం 19 మందిని ఇంట్లోనే కాల్చి చంపేశారు. ముజిబుర్ రెహమాన్ కుటుంబంలో ఎవరూ మిగలకూడదని, ఉంటే మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారని మిలిటరీ ఆఫీసర్స్ అలా చేశారు. ముజిబుర్ రెహమాన్ని చంపేసిన తర్వాత ఆర్మీ ఆఫీసర్స్ తనకి నచ్చిన వ్యక్తిని ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ రూల్లో ఉంది. ప్రెసిడెంట్ రూల్ అంటే ఎలక్షన్స్ ఏమీ ఉండవు, ఒక్కడే దేశాన్ని పరిపాలిస్తారు. అదృష్టం ఏందంటే ముజిబుర్ రెహమాన్ని చంపేసిన టైంలో అతని ఇద్దరి కూతుర్లు ఇంట్లో లేరు, జర్మనీలో ఉన్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ బ్రతికిపోయారు. ఆ ఇద్దరి కూతుర్లలో ఒక ఆమె పేరే షేక్ హసీనా. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే జర్మనీలో ఉన్న షేక్ హసీనాకి ఫోన్ చేసి, మీ కుటుంబం మొత్తాన్ని ఆర్మీ వాళ్ళు చంపేశారు, మీరు ఇద్దరు వెంటనే ఇండియాకి వచ్చేయండి, మీకు మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పారు. వెంటనే వాళ్ళిద్దరూ ఇండియాకి వచ్చారు. 1975 నుండి 1981 వరకు వాళ్ళిద్దరూ ఇండియాలోనే ఉన్నారు. అలా ఇండియాలో ఉన్న 6 సంవత్సరాల కాలంలో షేక్ హసీనాకి ఇండియాకి మధ్య మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఏర్పడ్డాయి. బంగ్లాదేశ్లో గొడవలన్నీ సర్దుమణిగాక 1981లో షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళింది. వాళ్ళ నాన్న స్థాపించిన అవామీ లీగ్ పార్టీకి లీడర్షిప్ బాధ్యతలు తీసుకుంది. 1975లో ముజిబుర్ రెహమాన్ చనిపోయినప్పటి నుండి 1991 వరకు పొలిటికల్గా బంగ్లాదేశ్ చాలా అన్స్టేబుల్గా ఉంది. ఏ లీడర్ చేతుల్లో ఆర్మీ ఉంటే ఆ లీడరే బంగ్లాదేశ్ని పరిపాలించేవాడు. దానివల్ల ప్రజల నుంచి, పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నో నిరసనలు వచ్చాయి, ఎన్నో గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవల వల్ల చివరికి 1991లో ఎలక్షన్స్ జరిగాయి. బంగ్లాదేశ్లో మెయిన్గా 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒక పార్టీ పేరు అవామీ లీగ్, దానికి లీడర్ షేక్ హసీనా. రెండో పార్టీ పేరు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, దానికి లీడర్ ఖలీదా జియా. ఈ 2 పార్టీలు ఆ ఎలక్షన్స్లో పోటీ చేశాయి. అందులో ఖలీదా జియా గెలిచింది, ప్రధానమంత్రి అయ్యింది. మళ్ళీ 1996లో ఎలక్షన్స్ జరిగాయి. అందులో షేక్ హసీనా గెలిచింది, ప్రధానమంత్రి అయ్యింది. 2001 ఎలక్షన్స్లో ఖలీదా జియా గెలిచింది. ఆ తర్వాత 2008లో, 2014లో, 2018లో జరిగిన ఎలక్షన్స్లో షేక్ హసీనా గెలిచి ప్రధానమంత్రి అయ్యింది. ఈ ఎలక్షన్స్ అన్నీ గొడవలు లేకుండా ఏం జరగలేదు. కొన్ని ఎలక్షన్స్లో అయితే అసలు అపోజిషన్ పార్టీలు పోటీ కూడా చేయలేదు. ఎన్నో గొడవల మధ్య, ఎన్నో నిరసనల మధ్య ఎలక్షన్స్ జరిగేవి, రిగ్గింగ్ జరిగేవి, గొడవల్లో ఎంతోమంది చనిపోయేవారు. అయినా కూడా షేక్ హసీనా ఎలాగోలా గెలుస్తూ బంగ్లాదేశ్ని స్టేబుల్గా ఇన్ని సంవత్సరాలు పరిపాలించగలిగింది. ఎక్కడైనా నిరసనలు వస్తే ఉక్కుపాదంతో అణిచివేయగలిగింది. ఇంకా 2024 ఎలక్షన్స్ విషయానికి వస్తే 2024లో కూడా ఎలక్షన్స్ జరగకముందు చాలా గొడవలు జరిగాయి. మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన BNP పార్టీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేసింది, అంటే పోటీ చేయలేదు. BNP పార్టీ మెయిన్ డిమాండ్ ఏంటంటే షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఎలక్షన్స్ని కేర్ టేకర్ గవర్నమెంట్ కింద, అంటే టెంపరీ గవర్నమెంట్ కింద, అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కింద కండక్ట్ చేయమని BNP పార్టీ డిమాండ్ చేసింది. అలా డిమాండ్ చేయడానికి కారణం ఏంటంటే షేక్ హసీనా అధికారంలోనే ఉంటే తన అధికార బలాన్ని ఉపయోగించి రిగ్గింగ్ చేసి ఎలక్షన్స్లో గెలుస్తుంది అని. కానీ షేక్ హసీనా ఏమో కేర్ టేకర్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే 2006లో ఇలాగే కేర్ టేకర్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినప్పుడు ఆర్మీ వచ్చి గవర్నమెంట్ని తన చేతుల్లోకి తీసుకుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ బంగ్లాదేశ్కి రాకూడదని షేక్ హసీనా అందుకు ఒప్పుకోలేదు. సో ఇలాంటి కారణాలతో 2024 ఎలక్షన్స్లో అపోజిషన్ పార్టీ పోటీ చేయనందువల్ల అవామీ పార్టీయే గెలిచింది. మళ్ళీ షేక్ హసీనానే ప్రధానమంత్రి అయ్యింది. కానీ ఈ పదవి పోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎందుకో చెప్తాను. నార్మల్గా బంగ్లాదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే ఆ రిజర్వేషన్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చలేదు. ఆ నచ్చని వాళ్ళు 2018లో నిరసనలు చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్కి రిజర్వేషన్లు తీసేసి మెరిట్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేశారు. ఆ నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. అందువల్ల షేక్ హసీనా గవర్నమెంట్ 2018లో ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబానికి రిజర్వేషన్లు తీసేసింది. అలా చేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఊరుకుంటారా? సుప్రీంకోర్టుకు వెళ్లారు. 2024 వరకు కోర్టులో వాయిదాలు జరిగాయి. చివరికి జూన్లో కోర్టు మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్ కుటుంబాలకి 30% రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా మళ్ళీ స్టూడెంట్స్ నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఆ నిరసనలు దేశమంతా విస్తరించాయి. బంగ్లాదేశ్లో ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీసు, ప్రైవేటు యూనివర్సిటీస్కు చెందిన స్టూడెంట్స్ ఆ నిరసనలో పాల్గొన్నారు.
ఆ నిరసనలను కంట్రోల్ చేయడానికి షేక్ హసీనా గవర్నమెంట్ సివియర్ యాక్షన్ తీసుకుంది. నిరసనకారులని కంట్రోల్ చేయడానికి పోలీసులు గన్స్ ఉపయోగించారు. ఆ హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది చనిపోయారు. కొన్ని చోట్ల నిరసనకారుల్ని అణిచివేయడానికి ఆర్మీని కూడా ఉపయోగించారు. నిరసనల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వెనక్కి తీసుకుంది. రిజర్వేషన్స్ని 30% నుండి 5%కి తగ్గించింది. అయినా కూడా నిరసనలు ఆగలేదు. ఎందుకంటే నిరసనకారులు కొన్ని డిమాండ్స్ చేశారు. ఆ డిమాండ్స్ ఏంటంటే, నెంబర్ 1, నిరసనలో స్టూడెంట్స్ని చంపినందుకు షేక్ హసీనా పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి. నెంబర్ 2, పోలీసుల చేత కాల్పులు జరిపినందుకు హోమ్ మినిస్టర్ని, ఇంకొంతమంది మినిస్టర్స్ని పదవుల నుండి తీసేయాలి. నెంబర్ 3, ఏ ఏరియాస్లో అయితే స్టూడెంట్స్ చనిపోయారో ఆ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ డిస్మిస్ చేయాలి. నెంబర్ 4, ఏ పోలీసులు అయితే గన్స్ ఉపయోగించారో, ఏ సైనికులు అయితే గన్స్ ఉపయోగించారో వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి. నెంబర్ 5, నిరసనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బుని కంపెన్సేషన్ కింద ఇవ్వాలి. ఇంకా ఇలాంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అందుకే నిరసనలు ఆపలేదు. షేక్ హసీనా ఇవన్నీ చేయటానికి ఒప్పుకోలేదు. అందుకని నిరసనకారులు షేక్ హసీనాని రిజైన్ చేయమని డిమాండ్ చేశారు. నిరసనలు ఎక్కువయ్యాయి. వాళ్ళని ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. చివరికి నిరసనకారులు షేక్ హసీనా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ విషయం తెలిసిన ఆర్మీ వెంటనే షేక్ హసీనాకి ఫోన్ చేసి, నిరసనకారులు మీ ఇంటికి వస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే చాలామంది చనిపోతారు, అలా చేయడం మా వల్ల కాదు, మీరు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆర్మీ సపోర్ట్ లేకపోవడంతో షేక్ హసీనా ఇక చేసేదేమీ లేక ఏరోప్లేన్లో ఇండియాకి వచ్చేసింది. ప్రస్తుతం ఇండియాలోనే ఉంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం కేర్ టేకర్ గవర్నమెంట్ నడుస్తుంది. ఆ గవర్నమెంట్కి హెడ్ మొహమ్మద్ యూనస్ అనే అతను ఉన్నాడు. త్వరలో అతను మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తామని చెబుతున్నాడు. షేక్ హసీనా ఉన్నప్పుడు ఎవరైనా వ్యక్తులు హిందువుల మీద దాడి చేస్తే ఆమె వాళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేది. అందువల్ల హిందువుల మీద దాడులు చేయడానికి ఎవరూ పెద్దగా ప్రయత్నించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోవడంతో ఇదే మంచి ఛాన్సు అనుకొని, ఎవరికైతే హిందువులతో శత్రుత్వం ఉందో, ఎవరైతే హిందువుల మీద కోపంగా ఉన్నారో వాళ్ళందరూ హిందువుల మీద దాడి చేయటం మొదలుపెట్టారు. హిందువుల మీద మాత్రమే కాదు, షేక్ హసీనా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కూడా దాడులు చేశారు. ఆ దాడుల్లో ఎంతోమంది చనిపోయారు. షేక్ హసీనా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, అసలు దీనంతటికి కారణం అమెరికా తమ నావల్ బేస్ని నిర్మించుకోవడం కోసం సెయింట్ మార్టిన్ అనే ఐలాండ్ని అడిగింది. అది నేను ఇవ్వలేదు, అందుకే నన్ను పదవి నుంచి తీసేయాలని స్టూడెంట్స్కి వెనకాల నుంచి సపోర్టు చేస్తూ అమెరికా ఇంత పని చేసింది. నేను రిజర్వేషన్స్ తీసేసినా కూడా నిరసనలు ఆగలేదు అంటే మీరే అర్థం చేసుకోండి అని చెప్పింది. ఆ విధంగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఉన్నాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు అసలు తన దేశంలో తానే ఉండలేని పరిస్థితికి వచ్చేసింది. ఆమె బంగ్లాదేశ్ని పరిపాలించినప్పుడు బంగ్లాదేశ్ ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.